నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను శాలిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ పొదుపు దేశానికే ఆదర్శంగా నిలిచింది. వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఉజాలా పథకం ద్వారా ప్రతి ఇంటికి ఎల్ఈడి బల్బులు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు వీధి దీపాల జాతీయ పథకం, వ్యవసాయ బోర్లకు విద్యుత్ ఆదాయ పంపు సెట్లు అమర్చడం లాంటి పథకాలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే ఇందుకు కారణం. ఈ మేరకు విద్యుత్ పొదుపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న చర్యలు హర్షించదగినవి అని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తాజాగా వెల్లడించింది. ఈ ఘనతలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఉజాలా పథకంలో భాగంగా ఏపీ రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదాయం 2863 మిలియన్ కిలోవాట్లు కాగా, వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు 1145 కోట్లుగా తేలింది. ఇదిలా ఉంటే ఉజాలా పథకం ఎల్ఈడి ఆధారిత డొమెస్టిక్ ఎఫిషియెంట్ లైటింగ్ ప్రోగ్రామ్ అనే పిలువబడే ఓ పథకం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఓ పథకం. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేలా పలు కార్యాచరణలు రూపొందించింది. ఇందులో భాగంగానే ఇంటింటికి ఎల్ఈడి బల్బులు అందించడం ద్వారా విద్యుత్ ఆదాలో ప్రముఖ పాత్ర వహించింది.